దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు చేస్తున్నాం. ప్రియులారా, అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనము విందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాటలు శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ఈరోజు ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఏరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈరోజు ప్రియులారా, గమనించండి. దేవుడు 3 విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి, దుష్టుల ఆలోచన. రెండవది, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చుట్టూ. ఈ 3 అంశాలను మనం ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ప్రియులారా, గమనించండి. దుష్టులు వీరంతా కూడా మంచివారు కానే కాదు, భయంకరమైన వ్యక్తులు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. వారి ఆలోచనలన్నీ కూడా దుర్మార్గమైనటువంటి, వారి తలంపులన్నిటి కూడా దుర్మార్గమైనటువంటి కనుక దుష్టులు అనగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే దుష్టుని గురించి ఆలోచించాలి. ఈ దుష్టుని గురించినటువంటి ఆలోచన చాలా ఈ మాట మనం గమనించినట్లయితే దుష్టుని యొక్క ఆలోచనలు చాలా భయంకరమైనటువంటి. ఎందుకంటే వారి ఆలోచనలు, వారి తలంపులు, మన క్రియలన్నీ కూడా నాశనమునకు నడిపేటువంటివిగా మనం చూస్తాం. ఇది ఎంత మాత్రం కూడా మనం మంచిది కాదు. కనుక వాని ఆలోచనల ప్రకారం మనం నడిస్తే, వాని తలంపుల ప్రకారం మనం నడిస్తే, మనం అంతా కూడా దాదాపుగా దేవునికి మనం దూరమయ్యేటువంటి వారు ఉంటాం. కనుక ఆనాడు ఏదేనో ఆ తోటలో ఆదాము అవ్వలు చక్కగా దేవుని ఆలోచనలతో, దేవుని తలంపులతో, దేవుని యొక్క ఇష్టం చొప్పున నడుస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా సడన్గా వారిద్దరి మధ్యలోకి సాతానుడు ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే దుష్టుడు ఎంటర్ అయ్యాడో, వాడి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాడి ఆలోచనలన్నీ కూడా నాశనం చేయటమే వాడి ఉద్దేశం. దుష్టుని యొక్క ఆలోచన ఏమిటి? నాశనం చేయటం. దేవుని యొక్క ఆలోచన ఏంది? బాగు చేయటం. దేవుడి ఆలోచన బాగు చేయటం, దుష్టి ఆలోచన నాశనం చేయటం. దేవుడు ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, అందులో ఒక మనిషిని, ఒక మనుషులను ఏర్పాటు చేసినప్పుడు, ఇది మంచిదని దేవుడు గ్రహించినప్పుడు, చాలామంది ఆలోచించండి, ఇది మంచిది అని గ్రహించినప్పుడు వీడేం చేస్తున్నాడు? దీన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన. అందుకే ఏం చేశాడంటే వారిద్దరి మధ్యకు వచ్చాడు. అవతో అంటున్నాడు, అనేకమైనటువంటి తలంపులను అవలో రేకెత్తించాడు. ఆలోచనలోకి వెళ్ళిపోయింది, దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఆలోచించి ఏం చేస్తుందంటే, నేను దేవదూతల్లాగా ఉండాలి, దేవుళ్ళలాగా ఉండాలి అనేటువంటి ఆలోచనలకి వెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుడు తన కృపలో, తన స్వరూపంలో చేసి, తన కుమారులుగా చేసినప్పుడు మనం కూడా, దేవుడు ఏం చేశాడు? మనల్ని కూడా దైవ కుమారులకు మనల్ని చిత్రీకరించాడు, రూపించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రాజకుమారుడు యువరాజు, రాజకుమారుడు రాజు అవుతున్నప్పుడు దైవ కుమారులు దేవుళ్ళే కదా. అలాంటప్పుడు దైవత్వాన్ని విడిచిపెట్టేసి ఇంకేదో కావాలనుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు ఒకానొక టైంలో, ఒకానొక సందర్భంలో దేవుడు మనకి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సినటువంటి అర్హతని దేవుడు మనకి ఇస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రణాళికను తారుమారు చేస్తాడు. మన పట్ల ఉన్నటువంటి దేవుని ఆలోచనలు తారుమారు చేస్తాడు. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున మనం నడవకూడదు.
ఈరోజు చాలామంది మన మధ్యకు సంచరించే వాళ్ళు వస్తారు, సంచరిస్తూ ఉంటారు, సంచరించి చెద్దర కొడుతుంటారు, లేనిపోయిన మాటలు చెప్తుంటారు, కళ్ళబొల్లి మాటలు చెప్తుంటారు. అవి విని మన పచ్చని జీవితాన్ని, పచ్చని కాపురాన్ని మనం నాశనం చేసుకున్నటువంటి వారికి ఉంటాం. అది మంచి పద్ధతి కానే కాదు. పాపుల మార్గము నిలవకూడదు. పాపుల మార్గము ఇది నాశనముకు నడిపేటువంటి మార్గం, చీకటి మార్గం, ఎంత మాత్రం కూడా నడవకూడదు. అందుకే నా కుమారుడా, ఆ వీధిలో నువ్వు నుంచో, మాకు ఆ మార్గం నువ్వు నుంచవద్దు. మరి ఏ మార్గాన్ని నుంచాలి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి ఆ మార్గంలో మనం నడవాలి. ఆ మార్గంలోనే మనం జీవించాలి. ఆ మార్గంలోనే మనం బ్రతకాలి. ఎందుకంటే నేనే జీవాన్ని అంటాడు, నేనే మార్గాన్ని అంటాడు, నేనే సత్యాన్ని అంటాడు. కనుక ఇంతకంటే మనకేం కావాలి? నిత్య జీవానికి తీసుకెళ్ళేటువంటి మార్గం, సత్యంలోనికి నడిపేటువంటి మార్గం. ఆ మార్గాన్ని విడిచి ఏం చేస్తున్నారు? పాపపు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈరోజు చాలామంది యువతే కాదు, ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవారు మొదలుకొని పాపం వైపు పరుగులెడుతున్నారు, పాపపు మార్గంలోకి వెళ్తున్నారు. అది విశాలమైన మార్గం, సంతోషకరమైన మార్గం, ఆనందకరమైన మార్గం. కానీ ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అలాగే అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండగా అపహాసిస్తూ ఉంటారు, హేళన చేస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. ఇతరులను చూసి ఏవేవో మాటలు చెప్తుంటారు, ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్తుంటారు, లేనిపోయినవి చెప్పుకుంటుంటారు. వాడు గురించి ఇది, ఈడు గురించి ఇది, ఆ పిల్ల గురించి ఇది, ఆ అమ్మాయి గురించి ఇది, అతని గురించి ఇది, ఇతని గురించి ఇది, ఇలా లేనిపోయినవి మాట్లాడుకొని లేనిపోయినటువంటి కట్టుకథలు అల్లి ఉన్నది లేనిది చెప్తూ నవ్వుకుంటూ ఎగతాళి చేస్తూ ఉంటుంటారు. ఇది మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని శాపం ఆ కుటుంబాల మీదకి వస్తుంది. అపహాస్యం చేసేవారికి జాగ్రత్త. అలాంటి వారి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళావే అనుకో, కూర్చున్న చోట కూర్చున్నావే అనుకో, చాలామంది ఏం చేస్తారంటే టైంపాస్ కోసం నలుగురు చేరుతారు, టైంపాస్ చేస్తుంటారు. ఇది కేవలం ఇలాంటి వాళ్ళంతా కూడా టైంపాస్ చేస్తారు. జాగ్రత్త. టైంపాస్ అనేది చాలా ప్రమాదకరమైనది. సమయం పోనీగా సద్వినియోగం చేసుకుంటాడు దేవుడు. వీళ్ళు ఏం చేస్తారు? టైంపాస్ చేస్తుంటారు. టైంపాస్ కోసం ఏదో కాలక్షేపం కోసం ఆయమ్మ కాడ కూర్చుంటారు, కాలక్షేపం కోసం ఏం దగ్గర కూర్చుంటారు, కాలక్షేపం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. కొంతమంది ఉంటారు రచ్చబండ్లు, ఆడికి వెళ్తుంటారు. కొంతమంది ఉంటారు కవిని దగ్గరికి, అక్కడికి వెళ్తుంటారు. ఇలాగ వెళ్ళి దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏమీ లేదు. వాడి మీద ఈడి మీద వాడు ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, ఏవేవో మాటలు చెప్పుకుంటూ, ఉన్నది లేనిది చెప్పుకుంటారు. మాట్లాడుకునేది వారే, కూర్చున్న నీ మీద నిందమవుతారు. అందుకే నా కుమారుడా అక్కడికి వెళ్ళొద్దు, నా కుమార్తె అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరేం చేయాలి? వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు అంటున్నాడు. పాపల మార్గం నిలవద్దు అంటున్నాడు. అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుండొద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడు దాన్ని మనకు ఇచ్చాడు, వాక్యాన్ని. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానించాలంట. ఎప్పుడు? దివారాత్రులు. ఏదో సమయం దొరికినప్పుడు కాదు, ఏదో ఫార్మాలిటీగా ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రతిదాన్ని మనం నెమరు వేసుకుంటూ, ధ్యానిస్తూ, చదువుకుంటూ మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటుంటాడు. ఇలా ఆనందించేవాడు ఏమవుతాడంట? నీటి కాలవన ఏరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి ఏరన ఒక చెట్టు నాటబడి ఉందనుకోండి, అది పచ్చగా ఫలభరితంగా ఉంటుంది. తన కాలం వచ్చినప్పుడు అది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. అది మనుషులు కూడా అంతే, మనం కూడా అంతే. తన కాలమందు అనగా మన కాలమందు మనం సంపాదించేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు మనకు ఒక కాలం పెడతాడు. ఆ కాలంలో మనకి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
ఆ కాలం అప్పుడే కాదు, ఆకు వాడక అంటాడు. అంటే కష్టాలు, లేమిళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. అందుకే దేవుడు తన కృపలో మనల్ని బలపరిచి మనకి ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. ఏ పని తలపెట్టినా సఫలమవుతుంది. ఏది పట్టుకున్నా కానీ అంతా ఎదురొస్తుందండి అంటుంటారు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని స్తుతిస్తూ, దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తూ, ధ్యానిస్తూ, నెమరు వేసుకుంటూ ఉంటే నువ్వు చేసే ప్రతిదీ సఫలమవుతుంది అనే విషయాన్ని గమనించాలి. దుష్టులు అలాగునుండక, ఎలాగా? ఆశీర్వాదాలు లేకుండా, దీవెనకరంగా లేకుండా మోడుబారినటువంటి జీవితాల్లో ఉంటారు. అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టు వలె ఉంటారు. గాలికి వెళ్ళిపోతుంది. గాలి అలా వచ్చి ఎప్పుడైతే ఆ రాశిగా పోసినటువంటి పొట్టు ఒక్క గాలి అలా వస్తే చల్లా చెదరైపోతుంది, అసలు ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే సమాజాల్లో వారు ఎక్కువ రోజులు నిలబడరు, ఎక్కువ రోజు ఉండరు. అర్ధాంతరంగా వారి జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. కాబట్టి న్యాయమంతుల సభలో, కాబట్టి నీతిమంతుల సభలో, కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దేవుని మహాసింహాసనం ఎదుట ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడు. అప్పుడు మనందరం కూడా ఆయన ముందు నుంచున్నటువంటి మనము చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు గమనించినట్లయితే ఆ దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు? దుష్టులు ఉండరు, అపహాసకులు ఉండరు, పాపులు ఎంత మాత్రం కూడా నిలబడరు. నీతిమంతుల సభలో వారు అసలు నిలబడరు పాపులు. మరి ఎక్కడికి వెళ్తారు? వారికి ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ప్రియులారా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు కదా. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీ గురించి, నా గురించి ఆయనకు తెలుసు. పాపుల గురించి ఆయనకు తెలుసు. దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి నీ మార్గము ఏదై ఉందో నువ్వు గమనించు. నువ్వు కనుక మంచి మార్గంలో నడుస్తుంటే ఆయన నిన్ను హెచ్చించేటటువంటి వాడుకుంటాడు. లేదు, దుష్టుల మార్గంలో నడుస్తాను అంటే నిన్నెక్కడికి తీసుకెళ్తాడు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? నాశనము నడుపుతాడు. కనుక ఈరోజు దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఆధ్యాత్మిక ఈ సందేశంలో మనము చక్కగా దృష్టి అలా ఆలోచన చెప్పన్నాడు. ఒక పాపల మార్గం నెల, ఒక అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించు దివారాత్రులు ధ్యానిస్తుంటే మనం ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజ్యానికి కృపొందాలు. దృష్టిని ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపల మార్గం నేరు, ఒక అపహాసకులు కూర్చుండక అని చెప్పారు. ఈ 3 అంశాలు మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి. ఏం జరుగుతుంది? ఫలభరితమైనటువంటి జీవితం, ఆశీర్వదింపబడేటువంటి జీవితం, మేము చేసే ప్రతి పని సఫలమవుతుందని మాకు తెలియచేశారు. అందుని బట్టి మహిమ కలిగిన గాక. మాతో మాట్లాడారు. మా జీవితంలో ప్రభావ మంచి ఆశీర్వాదాన్ని మీరు ఇస్తున్నందుకు నా తెలియజేస్తూ ఇక మీదట ఈ వాక్యాన్ని ధ్యానించేటువంటి వారిగా ఉంటే కృపను తెచ్చమని, ఎంత మాత్రం కూడా దుష్టుల ఆలోచనలు నడవకుండా, పాపుల మార్గంలో నడవకుండా, అపహాస కూర్చుండక ఈ సన్నిధిలో మేము ఉండేటువంటి కృపను తెచ్చామని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.